ఇప్పుడే పెట్రోల్ బండిలో మనం డీజిల్ పోసుకున్నాము. మన బండి డీజిల్ పోసుకుని వస్తున్నాం. డీజిల్ కంపల్సరీ ఉంటుంది అనమాట. డీజిల్ పని డీజిల్ ఓకే అయింది. మన బండి ఇప్పుడు బయలుదేరుతుంది. మళ్ళీ పెట్రోల్ బంక్ వచ్చి ఇప్పుడు డీజిల్ తీసుకుని బిల్ గిట్ల అనమాట. మన బిల్తో సహా వస్తుంది. కంపల్సరీ బిల్ పెడతాము, ఎందుకంటే బిల్ అనేది మనకు ఉండాలి కంపల్సరీ. పెట్రోల్ బంక్ నుంచి బండి బయలుదేరుతుంది. ఇప్పుడు ఎంత టైం పడుతుందో చూద్దామని వేసరికి. డబల్ రోడ్ అయింది మనం వెళ్ళేది. డబల్ రోడ్ అనమాట. ఈ రోడ్ ఏంటంటే అప్పుడు సింగిల్ ఉండేది, దీన్ని డబల్ చేసేసి వెహికల్స్ తక్కువ వచ్చినా కానీ ఈ రోడ్డు డబల్ ఉండడం వల్ల ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంది. ఇప్పుడు మెయిన్ రోడ్డుతో డెవలప్మెంట్ ఆస్కారం చేయడానికి. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ జరుగుతున్నాయి, అక్కడ పాసింగ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఆ కంపెనీ కూడా వాడడానికి అవకాశం ఉంది. శాకారం నుంచి స్టార్ట్ అయింది. ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ మినీ ట్రక్, ఈ టాటా ఏస్టీ, దోస్త్ బండి ఇవన్నీ టోటల్గా 2 టన్ పాసింగ్ అనమాట. ఈ 2 టన్ పాసింగ్ లాంగ్ పోయేటప్పుడు కంపల్సరీ లైసెన్స్ ఖచ్చితంగా ఉండవలసింది ఆర్టీ యాక్ట్ రూల్ ప్రకారంగా. లేదంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంకా ఏ విలేజ్లో ఉంటే ఇంకా మంచిది అనమాట. ఇలా 10th క్లాస్ మేము ఖచ్చితంగా ఉండాలి. ఉండి వాళ్ళు లైసెన్స్ తీసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ నియంత్రణ ప్రకారం ఇప్పుడు వాళ్ళు 10th మేము బేసిక్ పెట్టారు అనమాట. లైసెన్స్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ వెహికల్ గిట్లా పర్ఫెక్ట్ వేసుకొని ఉండాలన్నమాట. మనం కంపల్సరీ రోడ్డు భద్రతా సూచనలన్నీ ఖచ్చితంగా పాటించవలసిందే. ఆ సిగ్నల్ జంపులు అవన్నీ ఉండదు. ఖచ్చితంగా సిగ్నల్ కూడా మనం సిగ్నల్ ఆగిపోవాల్సిందే. ఇండికేటర్ బ్రేక్ లైట్ ఖచ్చితంగా ఉండవలసిందే ప్రతి వెహికల్. ఇవన్నీ ఉంటే మనం ఇతరులకు ఎఫెక్ట్ కాకుండా మనకు ఇబ్బంది పడకుండా ఉంటారు అన్నమాట. అంతేకాకుండా మనం రాత్రి ప్రయత్నం చేసేటప్పుడు ఏమిటంటే ఖచ్చితంగా మన బండికి రేడియం అనేది ఉండాలి. దాంతో చక్రం మెరిసి వాళ్ళకు వెహికల్ ఉందని దూరం నుంచి వాళ్ళు కనిపెట్టడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇగో ఇలా చిన్న మీద మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి మన గవర్నమెంట్ ఇప్పుడు ఒకటి ఫామ్ చేస్తారనమాట. అదే ఆంధ్రలో ఒకటి ఫామ్ చేశారు. ఏంటంటే P4 పబ్లిక్ సర్వీస్ యాక్ట్ అనమాట. అయితే ఇదేం చేసింది దీనికంటే, ఇలా ఈ పబ్లిక్ సర్వీస్ యాక్ట్లో అక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు తీయాలన్నమాట. ఉన్నవాళ్ళు లేని వాళ్ళను ప్రోత్సహించాలన్నమాట. అంటే వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళను ధనవంతులుగా చేయాలన్నమాట. అంటే వీళ్ళు ధనవంతులు చేయకుండా సరే ఎంతో కొంత వాళ్ళకి ఆసరా కావాలి. అట్లా ఆ విధంగా ఇట్లా మన తెలంగాణలో చేసినట్టు ఉంటే మన తెలంగాణ అనేది చాలా బాగుపడుతుంది అనమాట. అంటే డెవలప్మెంట్ అయ్యడానికి అవసరం ఉంటుంది. దీనికి ప్రభుత్వమే తక్షణ చర్యగా తీసుకొని ప్రభుత్వం ఈ విధంగా చేస్తే బాగుంటుంది. నేను ఈ సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా చేస్తే ఎలాంటి రిస్క్ లేనిక ఆస్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మనం ఆగవలసి వస్తుంది అన్నమాట.